హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు ఇన్స్టాంట్ రెసిపీస్. ఈరోజు రెసిపీ సపోటా ఐస్ క్రీమ్ అండి. జనరల్గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి విట్ క్రీమ్ కానీ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కానీ కావాలి కదా. అలా కాకుండా ఓన్లీ మిల్క్తోనే ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. నేను ఎవ్రీ టైం ఇదే ప్రాసెస్లో మా ఇంట్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తానండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. అది ఎలానో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ప్రాసెస్లో మీరు కూడా మీ ఇంట్లో ఈ సపోటా ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. ఈ సపోటా ఐస్ క్రీమ్ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి 5 or 6 టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. ఈ పాలు అనేవి కార్న్ఫ్లోర్లో కలిసే విధంగా మొత్తం బాగా కలిపేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా ఈ పాలు అంతా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ప్యాన్ని పెట్టేసుకోండి. ప్యాన్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలండి. ఈ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవటం వల్ల మనకి పాలు చల్లారిన తర్వాత దాని మీద మీగడ అనేది ఫామ్ అవుతుంది కదా. ఆ మీగడ ఫామ్ అవ్వటం వల్ల మనకి క్రీమ్ స్ట్రక్చర్ అనేది వస్తుందండి. అందువల్ల మనం కాచి చల్లార్చిన పాలని తీసుకోవటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆల్రెడీ మనం ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నాం కాబట్టి ఈ పాలు అనేవి త్వరగానే కాగిపోతాయండి. ఇప్పుడు దాంట్లోకి 5 లేదా 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ షుగర్ అనేది మీకు తీపికి తగ్గట్టు వేసుకోవాలండి. ఓకేనా. ఈ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ మొత్తం కరిగే విధంగా పాలని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 3 మినిట్స్కి షుగర్ అనేది మొత్తం కలిసిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్సర్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లోర్ మిక్స్ని కూడా ఈ పాలల్లో యాడ్ చేసేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత మనం మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదంటే ఈ కార్న్ఫ్లోర్ అనేది త్వరగా గడ్డ కట్టిపోతుంది. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ అనేది 4 లేదా 5 నిమిషాల తర్వాత మొత్తం దగ్గర పడుతుందండి. మనకి క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంతవరకు దీన్ని ఇలా కలుపుతూనే ఉండండి. ఓకేనా. కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి అలానే కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకి ప్యాన్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి ఇలా స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఓకేనా. ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇది కొద్దిగా చల్లారిపోతుందండి. అప్పట్లోగా మనం సపోటాల్ని పీల్ తీసేసి పీసెస్గా కట్ చేసుకుందాం. ఓకేనా. 4 సపోటాస్ తీసుకోండి. ఈ సపోటాల్ని ఇలా పై పీల్ మొత్తం తీసేయాలండి. ఓకేనా. ఇలా స్పూన్తో తీసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 4 సపోటాల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి పాలు అనేవి మొత్తం చల్లారిపోతుందండి. చల్లారిపోయిన తర్వాత మనకి చూసారా ఎంత దగ్గరగా వచ్చేస్తుందో. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ పాలు మిక్సర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సపోటాలు ఉన్నాయి కదా, ఆ సపోటాలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా. ఇలా మొత్తం మనకి పాలు మళ్ళీ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తుందండి గ్రైండ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మనం ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఓకేనా. ఒక 3 అవర్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇది కొంచెం ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ని మొత్తం వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకోండి. మనం ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఇప్పుడు కూడా అదే విధంగా రావాలండి. ఓకేనా. ఇలా ఏ బౌల్లో నుంచి అయితే మళ్ళీ మనం అదే బౌల్లోకి ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత దీని మీద చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న సపోటాలని కూడా పెట్టేసుకోండి. ఇలా సపోటాలు పెట్టేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఓవర్ నైట్ వరకు పెట్టేసుకోండి. ఇలా ఓవర్ నైట్ పెట్టేయటం వల్ల మనకి ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ తీసి చూస్తే మనకి
కరెక్ట్గా ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనా, చూసారా ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక చిన్న చిన్న పీసెస్గా సపోటాలని పెట్టేసుకోండి. ఓకేనా, అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే సపోటా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మీరు సపోటాతోటే కాదండి, ఏ ఫ్రూట్తో అయినా ఈ ఐస్ క్రీమ్ని ఈజీగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ సపోటా ప్లేస్లో మీరు మ్యాంగో కానీ లేకపోతే జామకాయ కానీ ఏ ఫ్రూట్నైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి.